హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మల్టీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎలాంటి గులాబ్ జామ్ పిండి లేకుండానే సాఫ్ట్గా జ్యూసీగా 15 మినిట్స్లోనే ఈజీగా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆల్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. గీ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీనినే సుజీ అని కూడా అంటారండి. ఈ రవ్వ మొత్తాన్ని బాగా నెయ్యిలో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా రవ్వ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పులు పచ్చిపాలు తీసుకున్నాను. ఇవి వెన్న తీయని పాలండి. ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని మిల్క్లోకి యాడ్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. నేను తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల మిల్క్ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనిచ్చుకోవాలి. పిండి చల్లారేలోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. అలాగే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం జిగురుగా వస్తే సరిపోద్దండి, తీగ పాకం రానవసరం లేదు. చూడండి, కొంచెం జిగురుగా వస్తే చాలు, తీగ అవసరం లేదండి. 1/2 స్పూన్ ఇలాచి. ఇక సిరప్ రెడీ అయిపోయింది, దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వలోకి నేను 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎలాంటి మిల్క్ పౌడర్ కానీ గోధుమ పిండి కానీ వాడట్లేదు. కానీ మనకి గులాబ్ జామ్ సాఫ్ట్గా రావాలి అంటే గీ పిండిలో కలిసిన తర్వాత మనం ఈ పిండిని మిక్సీ పట్టుకుందాం సాఫ్ట్గా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టడం వల్ల గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ మొత్తం పక్కనే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. వేయగానే కలపకండి,
కొంచెం ఉడికిన తర్వాత కలపాలి. ఇప్పుడు రెండు వైపులా బాగా కాలే వరకు కాల్చుకోవాలి. బాగా నిండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకుందాం. ఇక నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం. మంటను సిమ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు. ఇవి కూడా బాగా ఏగిపోయాయి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ని వేసేసుకుందాం. షుగర్ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇలా వేసుకున్నాక ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి తీసేసి మళ్ళీ వేసుకోవాలి అనుకున్నప్పుడు సిరప్ కొంచెం వేడి చేయాలి. గోరువెచ్చగా చేసుకొని నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవచ్చు. ఇక గులాబ్ జామ్ రెడీ అయిపోయావు చూడండి. సాఫ్ట్గా జ్యూసీగా ఎంత బాగున్నాయో. ఇక మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.